వెళ్దామా? అవును, నీ ఫ్రెండ్తో కలిసి ఉంటున్నానన్నావు, ఇప్పుడేంటి సడన్గా పైకి వచ్చి ఊడిపడ్డావు? మొన్న దాని బండి గుద్దేశాను కదా, నాకు దానికి పెద్ద గొడవ అయింది. నన్ను హాస్టల్ నుంచి వెళ్ళిపోమంది. అయితే వేరే హాస్టల్ చూసుకోవాల్సిందే. నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పెంట్ హౌస్ ఉందని చెప్పారు, అందుకే వచ్చాను. ఆ, నువ్వు నన్ను ఫాలో అయితే చేయట్లేదు కదా? ఏడుసవలే, నీ మొహానికి అంత సీన్ లేదు. ఓహో, బండి ఓ, దీనికి ప్లేస్ ఎక్కువ అంటే మధ్యలో బ్యాగు. దిగు. అదేంటి ఇక్కడ ఆపో? మా ఆఫీస్ ఇంకా చాలా దూరం కదా, అక్కడ ఆటో ఉంది కదా, అది ఎక్కెళ్ళిపో. డ్రాప్ చేస్తానన్నావు. నీ ముఖానికి అంత సీన్ లేదు. పడిందా? సచ్చినోడా. ఆటో. అంకుల్. చెప్పినాని ఏంటి ఇలా వచ్చా? అంకుల్, అది నాకు ప్రసాద్కి ఒక చిన్న గొడవైంది అంకుల్. అయ్యో, ఏమైంది? మీరు చెప్పారని పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. అయినా మంచి చెప్పడానికి పోతే నన్ను చెడు అనుకొని వెళ్ళిపోయాడు అంకుల్. సారీ నాని, నా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో పర్లేదు అంకుల్, మీరైనా నేనైనా వాడి మంచి కోసమే కదా అంకుల్ చెప్పేది. అయినా ఇంత మూర్ఖంగా ఆలోచిస్తాడేంటి అంకుల్ వీడు? 2-3 ఏళ్ళ తర్వాత పిల్లనేయడానికి వచ్చి వీడి ముఖం చూసి అసహించుకుంటారు చూడండి, అప్పుడు తెలిసి వస్తుంది వీడికి. చూడండి అంకుల్, వాడు పెళ్లి చేసుకుంటాడనే ఆలోచన వదిలేసుకోండి. అయినా మీకోసం త్యాగం చేసినట్టు పిల్లపిస్తాడేంటి వాడు? ఇలానే ఆలోచిస్తుంటే ఒంటరితనమే మిగులుతుంది నా కొడుక్కి. సారీ అంకుల్, ఫ్రాంక్గా మాట్లాడినందుకు. ఎన్నిసార్లు చెప్పినా వాడి మనసులోకి వెళ్ళి పెళ్లి మీద ఉండే ఒపీనియన్ని మనం మార్చలేం కదా, అందుకే వాడి గురించి లైట్ తీసుకున్నా అంకుల్. ఇదంతా మీకు చెప్పకూడదు అనుకున్నా, కానీ వాడి గురించి తెలియాలనే ఇక్కడ దాకా వచ్చాను. ఇక నుంచి నేను వాడితో మాట్లాడదలుచుకోలేదు. వస్తాను అంకుల్. నాని, ఒక నిమిషం. చెప్పండి అంకుల్. రే, ఆడికి ఆలోచించే విధానం తెలియపోవచ్చు, కానీ ఆడి గుణం మాత్రం చాలా గొప్పదిరా. ఈ రోజుల్లో పిల్లలు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ వీడు ఈ నాన్న కోసం ఆడి సొంత జీవితాన్నే వదులుకోవటానికి సిద్ధపడ్డాడు. అందుకే ఆడికి అర్థమయ్యేలాగా చెప్పలేను, అలాగని తిట్టలేను. మీ మధ్యన ఎన్ని గొడవలు వచ్చినా ఒకవేళ ఆడు ఏదన్నా అన్నా కొంచెం సర్దుపోరా. ఎందుకంటే నువ్వు తప్ప ఆడికి ఫ్రెండ్ ఎవరు లేరురా. అన్నెప్పుడూ వదిలేసేలకు, నేనున్నా లేకపోయినా. సరే అంకుల్. ఈరోజు లేట్ అయిపోయింది. అరే, మన ఏరియాలో ఎవరు అమ్మాయిని కిడ్నాప్ చేశారంటరా. ఈ మంత్లో ఇది 2వ సారి. క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది. క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లా. క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదే. వర్షం పడేలా ఉంది, ఇప్పుడు ఎలా? ప్రసాద్, ఇడికి ఏమైనా చెవుడుందా? తీసుకెళ్దాంలే. ఏది ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉండాలి. అన్నా, ఇక్కడ అమ్మాయి ఎటు వెళ్ళిందో చూసారా? ఈ గ్యాప్లో ఎక్కడికి వెళ్ళింది? భయ్యా, उस गुन्ने को जैसे लड़की देखा? అరే, మన ఏరియాలో ఎవరు అమ్మాయి